పూజకి బాగా క్లోజ్ ఫ్రెండ్కి సడన్ గా సీరియస్ అయి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చిందండి. అర్జెంటుగా అక్కడికి వెళ్ళాం. అందుకే తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళైనా లిఫ్ట్ చేసి చెప్పాలి కదా. సారీ ఆంటీ. సరే సరే, ఈ వీడియో షూట్లు వద్దు, ఏమీ వద్దు, డైరెక్ట్గా పెళ్లికి వెళ్ళిపోదాం. సరే ఆంటీ. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అయితే ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఆ శారదాదేవి ఇంతకాలం పూజ గిరిని చంపిన వీడియో దగ్గర పెట్టుకుని నేనే పూజ చెల్లినని చెప్పడానికి వీలు లేకుండా చేసింది. ఇప్పుడు చెప్తా తనకి. క్రాంతి ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో ఆంటీ, గిరిని మా పూజ చంపలేదు. అలా అని నువ్వెలా చెప్తున్నావు? నా కళ్ళారా నేను చూశాను. పూజ తోసేస్తేనే గిరి స్తంభానికి తల తగిలి చనిపోయాడు. ఆ వీడియో నువ్వు కూడా చూసావు కదా. కానీ అది నిజం కాదు. అది ఇప్పుడే మాకు తెలిసింది. కానీ నిజానికి గిరికి తలకి దెబ్బ తగలటం వల్ల చనిపోలేదు. ఎవరో అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేయటం వలన చనిపోయాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. మీరు ఏమి ఆశించి పూజకి నేను చెల్లెల్ని అన్న విషయం చెప్పొద్దు అన్నారో నాకు తెలియదు, కానీ మా పూజ అయితే నేరస్తురాలు కాదు. ఈ విషయం మీకు అతి త్వరలోనే నిరూపిస్తాను. మా అక్కని కడిగిన ముత్యంలాగా ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడేసి నేనే తన చెల్లిని అన్న విషయం చెప్పేస్తాను. అది చెప్పటానికే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. ఇదేంటి, గిరి గొంతు నొలవటం వల్ల ఊపిరాడకుండా చనిపోయాడా? ఇది పూజ చెల్లెలు అన్న విషయం దానికి చెప్పేస్తుందా? నా కోడలికి రావాల్సిన సగం వస్తే ఇది కొట్టిస్తుందా? దీనికి నేను ఒప్పుకోను. పూజ ఎప్పటికీ దోషిగానే ఉండాలి. క్రాంతి ఎప్పటికీ దానికి నిజం చెప్పకుండానే ఉండాలి. ఏం చేయాలి? ప్రస్తుతానికి మనం అతని గురించి భయపడాల్సిందేం లేదు. అవును, ప్రస్తుతానికి వాడు మార్చరీలోనే ఉన్నాడు కాబట్టి ఆ విషయం కర్పూరానికి కానీ మరొకరికి కానీ తెలిసే అవకాశం లేదు. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ సంగతి చూసుకోవచ్చు. ఇప్పట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏం చేస్తున్నావు? ఏ పూజ, నా కొడుకుని ఇంటికి రప్పించుకొని వాడి తల పగలగొట్టి వాణ్ణి కోమాలోకి పంపించి ఏమి తెలియనట్టు నా ఆటకం ఆడుతున్నావే? ఏ కర్పూరం వదులు. వదరను నేను. నా కొడుకు హాస్పిటల్లో బతికున్నాడా లేక చచ్చాడా చెప్పవే. వాణ్ణెందుకు ఇలా చేశావు? చెప్పకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. వదులు. వదులు. మా పూజ ఒంటి మీద చేయి పడిందంటే నువ్వు తలని చెప్పడం కాదు, ఇప్పుడే ఆన్ ది స్పాట్
నిన్ను చంపేసి గొయ్యి తీసి పాతి పెట్టేస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మా పూజకి ఎలాంటి గొడవకి సంబంధం లేదు. ప్రతిసారి వచ్చి గొడవ చేస్తున్నావు. అనుమానంతో రాలేదు, అన్ని తెలుసుకునే వచ్చాను. ఏంటి నీకు తెలిసింది? హే లలే, నేనెలాంటి దాన్నో నీకు బాగా తెలుసు. వీళ్ళు నాతోనే ఆడుకుంటున్నారు, నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. గిరికి పూజకి ఏ గొడవ జరగకపోతే, వాణ్ణి ఏదో చేయకపోతే, గిరి అనే వాణ్ణి మర్డర్ చేశానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు లొంగిపోవాలనుకుంటుంది? అయితే మనందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం కర్పూరానికి ఎవరో లీక్ చేశారు క్రాంతి. ఏంటి మీరంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది మాట్లాడిన మాటలు, మీరాడిన నాటకాలు ఇవన్నీ ఎవరో నాకు ఒప్పందించారు అనుకుంటున్నారా? అవును, అక్కడున్న నా మనుషులే అక్కడ జరిగిందంతా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏంటి పూజ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? మరి గుడికి వెళ్ళావన్నారు. ఎవరు? నీ కొడుకు చెప్పాడా? ఏరా, ఆవిడ చెప్తుంది నిజమా? పూజ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? దాన్ని తీసుకుని మీరిద్దరూ వెళ్ళారా? అసలు పూజ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిందిరా? వీళ్ళిద్దరూ తోడు దొంగలు. నా కొడుకు మాత్రం అలాంటి వాడు కాదు. చెప్తే వింటాడు, హరిశ్చంద్రుడు నా మాట వింటాడు. నాకసలు ఎదురు చెప్పడని చెప్పేదానివి కదా. అడుగు నీ కొడుకునే, చెప్పమను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని. ఇప్పుడు చెప్పిందంతా అబద్ధమని చెప్పమను. మాట్లాడవేరా? ఇంకేం మాట్లాడతాడు చెప్పవే. అసలు నా కొడుకు బతుకున్నాడా లేక నీ కారణంగా బలైపోయాడా? చెప్పవే. ఇదిగో చెప్పకపోతే మిమ్మల్ని ఇంటిని శ్మశానం చేసి పడేస్తాను. రెచ్చిపోకు కర్పూరం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే మర్డర్ చేసినట్టా? గిరి అనేవాడిని మర్డర్ చేశానని ఎస్ఐతో ఈ పూజ ఎందుకు చెప్పింది? గిరి అనే కోడి పుంజును పెంచుకుంటున్నాము, ఇవాళ దాన్ని కూర వండుకొని తినేశాము కాబట్టి నేనే గిరిని చంపేశానని ఫీల్ అయిపోయి పూజ కేసు పెట్టిందా? లొంగిపోవడానికి వెళ్ళిందా? అసలు గిరి అనే కోడి పుంజు ఉందా మీ ఇంట్లో? కోడేంట్రా? లాయర్ చదివావు. లాయర్ కోటేసుకొని అటు చట్టాన్ని, న్యాయాన్ని, ఇటు మీ కుటుంబ సభ్యులందరినీ మోసం చేయడానికి నీకు సిగ్గు లేదటే? నీలాంటి దాని ఒంటి మీద ఉండడానికి ఆ నల్ల కోటు ఎన్నిసార్లు సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుని ఉంటుందో నీకు తెలుసా? నువ్వా కర్పూరం? అదే నువ్వు మాట్లాడకే. వీళ్ళిద్దరు కాదురా, నువ్వు చెప్పు. నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది, నువ్వు చెప్పమ్మా. పూజ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిందిరా? ఈ కోడి పుంజు కదేంటి? అది కోడిపుంజు కాదు, బల్లి. హ? అవును, పూజ బాత్రూంలో ఇప్పుడు ఒక బల్లి తిరుగుతూ ఉంటుంది. దాన్ని గిరి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది.
నిన్న డోర్ తీసేటప్పుడు ఆ డోర్ సందులో నలిగిపోయి చచ్చిపోయింది. అందుకే అవును, గరుడ పురాణం ప్రకారం ఏ జీవిని చంపినా అది హత్య కదా. అందుకే ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నేను పోలీసులకి లొంగిపోవాలని వెళ్ళాను. నన్ను శిక్షించండి అని అడిగాను. అబ్బా! బల్లి చచ్చిపోతే హత్య చేశానంటూ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారే? అసలు ఎవడైనా నమ్ముతాడే? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? వేరే వాళ్ళైతే ఎవరు వెళ్ళకపోవచ్చు, కానీ మా పూజ వెళ్ళింది. ఎందుకంటే తన వల్ల చీమకు కూడా హాని జరగకూడదు అనుకునే మనస్తత్వం తనది. ఎవరో ఫోన్ చేశారని చెప్పేసి సంగీత్ ఫంక్షన్కి వచ్చి గొడవ చేశావు. ఇప్పుడెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు. నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను గిరిని కొట్టినట్టు గాని తనకేదైనా హాని జరిగినట్టు గాని మీ దగ్గర ఏమైనా ఆధారాలు సాక్ష్యాలు ఉంటే అవి తీసుకొచ్చి మా ముందు పెట్టి అప్పుడు మాట్లాడండి. అవేమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మా పూజ మీద నింద వేశారంటే మాత్రం సాక్ష్యం కావాలే? తెస్తానులే. ఇది నిజంగా తప్పు చేసుంటే సాక్ష్యం దొరకకుండా పోదు. ఆ సాక్ష్యం దొరికిన రోజున ఓ నా పూజ అంటూ తెగ వెనకేసుకొని వస్తున్నావు కదా, దీన్ని మాత్రం భూమి మీద బతకనివ్వను. వస్తా. ఏమే పూజ, దాంతో చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం మాతో అయినా చెప్పవే. నువ్వు గిరిగాన్ని ఏమైనా చేసావా? అత్తయ్య, అదేదో పిచ్చిగా బాగుతుంటే మీరు కూడా ఏంటి? అవునమ్మా, పూజకి ఏ పాపం తెలీదు. తను ఎలాంటి నేరం చేయలేదు. ఇదే నిజం. అబ్బా, చెయ్యకపోతే మంచిదేరా బాబు. మీ మంచి కోసమే చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. ఎందుకే నేను లొంగిపోతానని చెప్పాను. నా వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు అలా అనొద్దు పూజ. నువ్వు ఏ నేరం చేయలేదు. అవును పూజ, హత్య చేసిన వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతారు. వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఈ కర్పూరం ముందు నిలబెట్టి అప్పుడు ఏం సమాధానం చెప్తుందో అడుగుదాం. నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించకు. ఈసారి ఆ కర్పూరం వస్తే సరైన బుద్ధి నేను చెప్తాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి దుర్గా, కోట్ల రూపాయల డీల్ అప్పచెప్పి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే అప్పచెప్పిన పని పూర్తి చేయకుండా ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశాను. నేను నీకు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది ఫోన్ చేసి చేతులు దులుపుకోవడానికి కాదే, వాళ్ళ చేతి నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయడానికి. సారీ మేడం, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్తున్నారే తప్ప మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా వాళ్ళు సమాధానమే చెప్పట్లేదు. ఇది నిర్లక్ష్యమా, అహంకారమా?
ఈ రెండిట్లో ఏదైనా సరే క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటిదాకా ఎంతో ఓర్పుగా ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు. వెంటనే క్రాంతికి ఫోన్ చేయి. మనం అడిగిన 10 కోట్లు అరేంజ్ చేసిందా వదిలేస్తామని చెప్పు. లేదంటే సాక్ష్యం పోలీస్ స్టేషన్లో ఇస్తామని చెప్పు. అలాగే మేడం. ఇంకొక మాట, ఒకవేళ వాళ్ళకి నీ దగ్గర సాక్ష్యం ఉందా లేదా అని అనుమానం వస్తే నేను నీకు పంపించిన సాక్ష్యాన్ని వాళ్ళకి కూడా పంపించు. అప్పుడే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది, మన ప్లాన్ ముందుకి కదులుతుంది. అలాగే మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నువ్వు నాకు ఫోన్ చేయకూడదు, డైరెక్ట్గా డబ్బుతోనే కలవాలి. అర్థమైంది మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో మీకు చెప్తాను. అవసరం లేదు. వాళ్ళు డబ్బులిస్తే డబ్బుతో కలు, లేదా సాక్ష్యంతో ఎస్ఐని కలు. ఓకే మేడం. ఏమే తేజ, తిమ్మిని బొమ్మిని చేసి మీ అక్కని నిర్దోషిగా నిరూపించి ఆ తర్వాత నేనే నీ చెల్లెళ్ళక్క అని చెప్పేద్దామని ఆశపడుతున్నావేమో. అలాంటి ప్రమాదం జరగొచ్చనే ఉద్దేశంతోనే నా జాగ్రత్తలో నేనున్నాను. అందుకే దుర్గా అనే క్యాండిడేట్ని నీ మీద ప్రయోగించి మీ ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాను. నా అదృష్టం కలిసొచ్చిందా 10 కోట్లు నా ఇంటికొస్తాయి, లేదా నా ఇంటి కోడలుగా రావాల్సిన పూజ జైలుకు వెళ్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా నాకే మంచిది. నువ్వెన్నైనా చెప్పు క్రాంతి. ఆ కర్పూరం అంత ధైర్యంగా మరింటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసిందంటే ఖచ్చితంగా దాని దగ్గర సాక్ష్యం ఉండే ఉంటుంది. ఆ ధైర్యంతోనే మనతో గొడవ పడుతుంది. దాని ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేస్తుందని భయంగా ఉంది క్రాంతి. నువ్వేం భయపడకు పూజ. ఆ నేరం నువ్వు చేయలేదని తెలిసాక ఎందుకు భయపడాలి? తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కర్పూరం లాంటి వాళ్ళు 1,000,000 మందొచ్చినా సరే నిన్ను నేరస్తురాలిగా నిరూపించలేరు. నిజమే క్రాంతి, కానీ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న ఆవిడ సాక్ష్యం కర్పూరంకిస్తే వాటి ఆధారంగా పూజ నేరస్తురాలుగా నిరూపించి అరెస్ట్ చేయొచ్చుగా. అవును క్రాంతి, ఆ అవకాశం కూడా ఉంది కదా. ఆ దుర్గ సాక్ష్యం మనకిస్తే దానికి కోట్ల రూపాయల డబ్బులొస్తాయి. ఆ కర్పూరానికిస్తే ఏమొస్తుంది? బూడిద. నువ్వు చెప్పింది నిజమే అనుకో. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో దుర్గ గారు, మీ పనిలోనే బిజీగా ఉన్నామండి. మీరు అడిగిన డబ్బులు రెడీ చేస్తాం. ఈ మాట చెప్పడానికి నీకెలా ఉందో గాని వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. దుర్గ గారు, అవును, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామంటున్నారే తప్ప ఇచ్చే ప్రయత్నం చేశారా? మీ వాలకం చూస్తుంటే టైంపాస్ చేసి చివరికి నా చెవిలో పువ్వులు పెట్టేలా ఉన్నారు. అందుకే ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళి నా దగ్గరున్న సాక్ష్యాన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. దుర్గ గారు, ఎందుకండి ఆవేశపడతారు? 10 కోట్లంటే మామూలు విషయమా? అడిగిన వెంటనే రెడీ చేసుకోవడానికైనా. అయినా మీరు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మా పూజ జీవితం నాశనమైపోతుందని తెలిసి కూడా ఎందుకు టైంపాస్ చేస్తామండి? ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అడిగిన డబ్బు అరేంజ్ చేస్తాం. కుదరదు.
ఒకే ఒక్క రోజు టైం ఇస్తున్నాను. రేపట్లోపు నేను అడిగిన డబ్బు మీరు అరేంజ్ చేస్తే సరే, లేదంటే మర్డర్ కేసులో అరెస్ట్ అయిన పూజ అని టీవీలో చూస్తారు.